నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చెవిపోటు రావడానికి కారణాలు ఏమిటి? చెవిపోటు, ఇయర్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. సో మెయిన్ గా చెవి లోపల 3 భాగాలు ఉంటాయి: ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. సో కామన్ గా చెవి నొప్పి వచ్చేది మోస్ట్లీ ఎక్స్టర్నల్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లోనే మనం కామన్ గా చూస్తూ ఉంటాం. మెయిన్ గా ఎస్పెషలీ ఎక్స్టర్నల్ ఇయర్ లో ఎప్పుడైతే మనం ఇయర్ బడ్ పెట్టి తిప్పుతూ ఉంటామో, ఎక్కువగా దాన్ని మెడల్ చేస్తూ ఉంటామో, అలాంటప్పుడు ఓటైటిస్ ఎక్స్టర్నా అనే ఇన్ఫెక్షన్ వచ్చి, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కండిషన్ లో మనకి చెవి బాగా సివియర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనం అవాయిడ్ చేసే కండిషనే. ఎప్పుడైతే చెవి లోపల ఇలాంటి పదార్థాలు పెట్టకుండా మనం మెడల్ చేయకుండా ఉంటామో చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనం డయాబెటిక్స్ లో చూస్తూ ఉంటాం. అన్కంట్రోల్ డయాబెటిక్స్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వన్ మోర్ కండిషన్ ఇంకోటి ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. చెవి లోపల ఎప్పుడైతే చెవిలో నీరు ఉండడం కానివ్వండి, తడి ఉండడం కానివ్వండి, స్విమ్మింగ్ చేసే వాళ్ళల్లో ఎప్పుడైతే చెవుల్లోకి నీళ్ళు వెళ్తూ ఉంటాయో, ఫ్రీక్వెంట్ గా నీళ్ళు వెళ్తూ ఉంటాయో, వాళ్ళల్లో కూడా చెవిలో తడి ఉండిపోయి దానివల్ల చెవి లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో చాలా కామన్ గా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం అక్యూట్ సూపరేటివ్ ఓటైటిస్ మీడియా అని అంటాం. సో ఇదేంటి అంటే ఎప్పుడైతే జలుబు వస్తుందో, బాగా సివియర్ కోల్డ్ ఉండి అది సకాలంలో మనం మందులు వాడకపోతే ఈ ముక్కు నుంచి చెవికి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ట్యూబ్ ఏదైతే ఉంటుందో మనకు ముక్కు నుంచి చెవికి కనెక్షన్ ఉండే ట్యూబ్, అంటే దాన్ని యుస్టేషన్ ట్యూబ్ అని అంటాం. ఈ యుస్టేషన్ ట్యూబ్, ఈ ముక్కు నుంచి చెవికి కనెక్షన్ ట్యూబ్ చాలా షార్ట్ గా ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలా షార్ట్ గా ఉంటుంది. ఆ యాంగిల్ కూడా చాలా స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ముక్కు నుంచి చెవికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ అక్యూట్ ఓటైటిస్ మీడియా మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము, బట్ మోర్ కామన్లీ పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో దీనికి మనం ఎంత తొందరగా అయితే మనం ఈ కోల్డ్ ని ట్రీట్ చేస్తామో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇయర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది. ఆల్సో చిన్నపిల్లల్లో మనం గట్టిగా చీదమని చెప్తూ ఉంటాం. ముక్కు అంతా చీముడు ఉంది, చీదమని చెప్తూ ఉంటాం. అది కూడా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే ప్రెషర్ తోటి ముక్కు బాగా బ్లో చేస్తామో అప్పుడు కూడా ఆ ప్రెషర్ కి ముక్కు నుంచి ఇన్ఫెక్షన్ అంతా కూడా చెవికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముక్కు చీదడం కూడా అవాయిడ్ చేయాలి. ఇన్స్టెడ్ ముక్కులో డ్రాప్స్ వేయటం కానీ, ఆవిరి పట్టించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ నేసల్ కంజెషన్ అనేది తగ్గి కొంచెం కోల్డ్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా చెవి లోపల ఎప్పుడైతే ఇయర్ డ్రమ్ లో హోల్స్ ఉంటాయో, ఇలాంటి హోల్ ఉన్నప్పుడు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా చెవి నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాం. అలానే చిన్నపిల్లల్లో ఎప్పుడైనా ఏదైనా సమ్ ఆబ్జెక్ట్స్, చిన్న ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే చెవిలో పెట్టేసుకుంటూ ఉంటారో యూజువల్లీ అవి పెయిన్లెస్ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ అది బాగా ఎక్కువ ఇరుక్కుపోయినప్పుడు, అది మళ్ళీ తీయడానికి మీ అంతటి మీరే ట్రై చేసినప్పుడు, ఇయర్ బడ్ తోనో ఇంకోటో మీ అంతటి మీరే ట్రై చేసినప్పుడు కూడా అది చెవి లోపల ఇరుక్కుపోయి ఆ ఇయర్ లోపల అంతా కూడా వాచిపోయి దానివల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మోస్ట్ కామన్ గా మనం చెవి లోపల ఎప్పుడైతే వ్యాక్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఉంటుందో, చాలా ఎక్కువ వ్యాక్స్ అక్యుములేట్ అయిపోయి ఉన్నప్పుడు కూడా, అంటే గుబిలి ఉన్నదానికంటే చాలా ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఉంటుందో అప్పుడు కూడా మనం ఇయర్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ అన్నమాట. ఇయర్ పెయిన్ కి, చెవిలో నొప్పికి ఇవి చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం.